ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా, స్క్రిప్ట్ నచ్చి చేశారా లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ కొడతానని చెప్పి యాక్సెప్ట్ చేశారా? అంటే ఇందులో ఫ్యామిలీ ఇమోషన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఒక అగ్రెసివ్నెస్ కానీ, ఒక డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ అందులోని కాప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది, అందులోని ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్ గా మనం లాంచ్ అయితే బాగుంటుందన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది. సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్ కి ఎలా ఉంటుందంటే, అప్పుడే ఒక స్ట్రగ్లర్ కి కానీ, ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్ గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. యాక్చువల్గా ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను, నాకు ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే 10 మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ నాకు ఒకటే ఆప్షన్, దివాకర్ గారు, మధు గారు. అండ్ 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు ఒక్కటే ఆప్షన్, శంకర్ గారు. నేను సినిమా చేస్తే ఇతనితోనే చేయాలి, అంటే ఇతను సినిమాలో డైరెక్టర్ గా చేస్తేనే నాకు సినిమా ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హావ్ టు గో విత్ ద సేమ్ ఆప్షన్ అనమాట. ప్రొడ్యూసర్ గారు ఒక క్వశ్చన్, ప్రొడ్యూసర్ చెప్పండి. ఇప్పుడు ఈ మూవీలో ఐ మీన్ ఎప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే దీనివల్ల మీరు ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా? లైక్ రిగార్డింగ్ ముందు రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అని చెప్పి, ఐ మీన్ ప్రమోషన్స్ క్లియర్ అన్నారు కదా కౌశల్ గారు. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇది 2 మూవీస్ అని ముందే చెప్పారు మా హీరో గారు. యాక్చువల్లీ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మూవీ రిలీజ్ చేద్దామని ఇది మేము వాంటెడ్లీ ఆపిందండి. బట్ లైక్ డెవిల్ కూడా వస్తుంది కదా, డెవిల్ మూవీ కూడా కళ్యాణ్ రామ్ గారిది. అండ్ ఈ మూవీ ఐ మీన్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారా ఈ టైంలో? డెవిల్ ఒకటే కాదండి, 14 సినిమాలు 14 సినిమాస్ వస్తున్నాయండి ఎట్ ఎ టైం. బట్ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము రిలీజ్ చేస్తాం.